తెలంగాణలో 1,20,00,000 అప్లికేషన్స్ వచ్చినాయట. అందులో ఎక్కువగా రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల గురించి, ఇళ్ల గురించి వచ్చినాయి. ఇది ఒక ఆస్పెక్ట్. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి అనుసరించేటువంటి నీతి ప్రాంతీయ పార్టీలుగా నాడు బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు అనుసరిస్తున్నటువంటి నీతికి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక నిర్ణయం అనుకుంటే చకచకా జరగాలి పబ్లిక్. ఇది సోషల్ మీడియా యుగం, స్పీడ్ యుగం. మనం ఇదివరకైతే కనుక కరెంటు బిల్లు వాళ్ళు వచ్చి ఇచ్చాక నిదానంగా 2-3 రోజుల పాటు సవర్ తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్ దగ్గర క్యూలో నుంచుని పొద్దున్నే వెళ్ళి క్యూలో నుంచుంటే సాయంత్రం దాకా, లేకపోతే సినిమా టికెట్ గురించి సాయంత్రం దాకా చూసే తీరికనుందా ఇవాళ యూత్కి? ఫస్ట్ పాయింట్ ఏంటి, యూత్ అయినా ఈవెన్ సాధారణ ప్రజల్లోనైనా దన్బని అట్లాగా ఏ గూగుల్ పేలోనూ ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి రోజులు. ఎదురుగుండా టెక్నాలజీ అంతా కనిపిస్తుంటే నిదానంగా కమిటీల మీద కమిటీలు వేస్తూ జీవితకాలం సాగదీసేటటువంటిది. స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ల దాకా మనం సాగదీసుకుంటానే ఉందాం అన్నటువంటి రూట్లో ఎట్లయితే ఉందో ఇప్పుడంట ఓ కమిటీ వేస్తారు. బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో ఓ కమిటీ. ఆ కమిటీ ఇంకా కొత్తగా విధి విధానాలు రూపొందించేది ఏంది నాకు అర్థం కాలేదు. హామీ ఇచ్చింది ఏంది, 200 యూనిట్లు అందరికీ ఫ్రీ. ముందు వైట్ రేషన్ కార్డులో వాళ్ళందరికీ ఇచ్చేయాలి కదా ఫ్రీగా. ఇప్పుడు మళ్ళీ వైట్ రేషన్ కార్డులో అప్లికేషన్ తీసుకోవడం ఏంది, మళ్ళీ కొత్తగా అప్లై చేయి. కానీ ఇప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేయాలి కదా. తర్వాత ఈ అప్లికేషన్స్ అన్నిటి తర్వాత హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ జరుగుతుందంట. అసలు ఎదురుగుండా డేటా అంతా పెట్టుకుని ఆధార్ కార్డు లింకప్ నొక్కితే ఓ పని అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎవడు బారులు తీరు ఉన్నారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బారులు తీయడం ఏ పథకానికైనా కనిపించిందా? పోనీ ఎక్కడో ఏ అండమాన్ నికోబార్ ఐలాండ్లోనూ ఉన్నారు, ఎవరికి తెలియదు అనుకుంటే అనుకోవచ్చు. ఆంధ్రాలో ఏ సంక్షేమ పథకానికి ఎవడు బారులు తీయడు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి వాలంటీర్ ఇస్తున్నారు. ఇది పోనీ వాలంటీర్ వ్యవస్థ మనం ఇంకా ఏర్పాటు చేయలేదు. కానీ దిక్కుమాల కమిటీల కాలక్షేపం ఏంటి? 200 యూనిట్లు ప్రతి ఒక్కళ్ళకి మనం ఏమన్నాం, అన్ని కుటుంబాలకి అన్నాం. లేదా అబౌట్ 10,000 ఏది ఒక 500 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు వాడుకునేటువంటి వాళ్ళకొద్దు, 500 యూనిట్ లోపు వాడుకునే వాళ్ళందరికీ 200 యూనిట్లను తగ్గించేసేయండి ఆ బిల్లులు అంటే అయిపోతుంది కదా. ఎందుకు చేయరు? దానికి ఏ కమిటీ డిసైడ్ చేయాలా, ఎవరు డిసైడ్ చేయాలా? అట్లాగే రైతు బంధు ఆల్రెడీ వస్తుంది. రైతు బంధు వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రా డబ్బులు వేయడానికి ఏం బాధ? కొత్తగా కౌలు రైతులకి ఇయ్యి నువ్వు. అలాగే మహిళలందరికీ కూడా ఆల్రెడీ ఉన్నటువంటి ప్రతి మహిళకి వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఇచ్చేయడానికి ఏం బాధ? డబ్బులు మనం ఇస్తా ఉన్నది 1500, 2,500 ఇచ్చేయడానికి ఏం బాధ? దానికి కమిటీలు, మళ్ళీ కాలక్షేపం, కాకరకాయ. ఇవ్వాలి అనుకున్న చిత్తశుద్ధి ఉంటే ఎంత తొందరగా ఇవ్వాలనుకుంటారు. అంతేగాని సాగతీతకి ఇదొకటి, రేపు పార్లమెంట్ ఎన్నికల దాకా అదుగో ఇదిగో ఇదిగో అదుగో అని చెప్పడానికి అన్నట్టే కనబడుతుంది. బస్సులకు ఉన్నటువంటి స్పీడ్గా చేశారని అభినందించు. ఇవన్నిట్లో జరుగుతుంది డ్రాగన్ టాక్టిక్స్ అన్నమాట.